హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వస్తే, టాలీవుడ్ హీరోయిన్ నివేదా పెద్రాజ్ సినిమాలతో పాటు బ్యాడ్మింటన్ గేమ్లో కూడా రాణిస్తుంది. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో శ్రీ విష్ణుతో హీరోగా తెరకెక్కించిన మెంటల్ మదిలో చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ గోచే వారెవరురా, రెడ్, పాగల్, అలా వైకుంఠపురంలో, చిత్రలహరి, దాస్కా దమ్కి వంటి మూవీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా నివేదా పెద్రాజ్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటంతో అసహనం వ్యక్తం చేసింది. ఆమెపై కొందరు పెద్ద వ్యక్తులు డబ్బు ఖర్చు పెడుతున్నారని, దుబాయ్ లో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతుందని కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు హీరో ఉదయనాథ్ స్టాలిన్ ఆమెకు 50 కోట్లు విలువైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని కూడా రూమర్స్ క్రియేట్ కావడంతో ట్విట్టర్ ఎక్స్ లో ఘాటుగా స్పందించింది. నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నేను వీటిపై మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్ళు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసే ముందు ఆ సమాచారం నిజమా కాదా అని తెలుసుకునే మానవత్వం కలిగి ఉంటారని నేను భావించాను. ఈ వార్తల్లో నేను, నా ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడితో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి కొంచెమైనా ఆలోచించండి. నేను ఓ గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుండే స్వతంత్రంగా సంపాదించడం మొదలుపెట్టాను. ఆర్థికంగా స్థిరంగా ఉన్నాను. నా ఫ్యామిలీకి ఇప్పటికీ దుబాయ్లోనే ఉంటుంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్లోనే ఉంటున్నాం. సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు ఇప్పించమని ఏ రోజు నేను నిర్మాతను కానీ, డైరెక్టర్ కానీ, హీరోని ఎప్పుడు అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను. అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను ఎప్పుడు వర్క్ కోసం, డబ్బు కోసం అత్యాశపడలేదు. నా గురించి ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ అబద్ధాలే అని ధృవీకరించింది. మేము 2022లో నుండి దుబాయ్లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. అలాగే 2013 నుండి రేసింగ్ అంటే నాకు ఫ్యాషన్. నిజానికి చెన్నైలో రేసులకు నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదా సీదా జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నా తర్వాతే నేను ఇప్పుడు మెంటల్ గా, ఎమోషనల్ గా మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్ళు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉంటుందని, ఇకపై వారు ఇలాంటి పరువు భంగం కలిగించేవి నేను ఇప్పటికీ నమ్ముతాను. కాబట్టే నేను దీనిపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కుటుంబ ప్రతిష్టని నాశనం చేసే ముందు మీకు అందించిన సమాచారం నిజమో కాదో ధృవీకరించాలని కోరుతుంది. మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలు గురి చేయొద్దని నేను జర్నలిస్ట్ గా అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పింది నివేదా పెద్రాజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.